మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మనలో చాలా మంది మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటాము. ఒక సర్టెన్ ఏజ్, ఒక సర్టెన్ టైం, అంటే ఎక్కువ సివియారిటీ అయిపోయిన తర్వాత కింద కూర్చుంటాకు ఉండదు, ఎక్సర్సైజ్ చేద్దామన్నా, వాకింగ్ చేద్దామన్నా లిమిటేషన్స్ చేయలేకపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళ కోసం, ఏజ్డ్ ఉన్న వాళ్ళ కోసం, అలాగే నీ సర్జరీస్ ఏమైనా అయిన వాళ్ళకి, ఎక్కువ వాక్ చేయలేం, మూమెంట్ ఇవ్వలేం అనుకున్న వాళ్ళకి ఈ రోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా బెడ్ మీద కూర్చుని కూడా మోకాల స్ట్రెంథనింగ్ కోసం ఏ ఎక్సర్సైజ్ చేయాలో చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం మోకాళ్ళ నొప్పుల కోసం చాలా సింపుల్గా బెడ్ మీద కూర్చుని ఎంత సింపుల్గా ఎక్సర్సైజ్ చేయాలో చూద్దాం. దానికోసం మీకు కావాల్సింది ఒక టవల్ అండ్ పిల్లో. ఒక టవల్ అంటే ఏ టవల్ అని కాదు, ఏదైనా ఒక క్లాత్తో ఫింగర్స్ ఎక్సర్సైజ్ చేసి నీ స్ట్రెంథనింగ్ చేసుకుంటాం. అలానే ఒక పిల్లో కానీ, ఏదైనా కుషన్ కానీ, ఏదైనా కూడా మోకాల కింద పెట్టుకొని చేయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. నీ ఎక్సర్సైజ్ చేస్తాకి మనకు ఒక పిల్లో కావాలి. దానికి ముందు మనం ఫస్ట్ వార్మప్ చేసుకుందాం. ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ఫస్ట్ చేసే ముందు వార్మప్స్ అనేది ఇంపార్టెంట్. సో మీరు కూర్చుని చేసినా కూడా మీరు ఇలా నిటారుగా కూర్చుని బెడ్ మీదే కూర్చుని పాదాలు ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, అలాగే రొటేషన్ 1 2 3 4, రివర్స్ 1 2 3 4. ఇలా స్ట్రెచెస్ చేసుకున్న తర్వాత మోకాల్ని గట్టిగా బిగించి టైటన్ రిలీజ్, టైటన్ రిలీజ్. నేను ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా చెప్పాను, ఏదైనా డ్యామేజ్ అయితే నీ చుట్టూ ఉన్న భాగాన్ని, మజిల్ని స్ట్రెంథనింగ్ చేయటం వలన ఇది గ్రిప్ ఇస్తుంది అనమాట. అండ్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయిపోయి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాగ ఎక్కువ ఎక్సర్సైజెస్ అంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు నీ ప్యాడ్స్ వేసుకోవటము, అప్పుడప్పుడు మన బాడీలో మూమెంట్ సరిగ్గా లేనప్పుడు కూడా ఈ నీ ట్రిగర్ అవుతూ ఉంటుంది. సో సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఏదైనా కూర్చుని జాబ్ చేసేవాళ్ళు మధ్యలో ఒకసారి లేసి అటు ఇటు వాక్ చేసి అట్లీస్ట్ ఒక 30-40 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకుని వాక్ చేస్తాం వలన మోకాల దగ్గర పెయిన్స్ ఎక్కువ అవ్వకుండా ఉంటాయి, మూమెంట్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, రక్త ప్రసరణ చక్కగా జరగటం వలన కాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి, ఫ్యూచర్లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేద్దామంటే, మీకు కావాల్సింది ఒక పిల్లో. మోకాలు కింద పెట్టుకుని, లేకుండా కూడా చేయొచ్చు, బట్ సివియర్ కేసెస్లో మాత్రం సపోర్ట్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, మోకాల దగ్గర గట్టిగా బిగబెట్టాలి, టైటన్ చేయాలి. టైటన్ చేసినప్పుడు కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. అలాగే ఇంకో వైపుకి, ఎడం వైపు కూడా టైటన్. 1 2 3 4 5 6 7 8. బాగా నొప్పి ఉన్నప్పుడు మోకాలు టైటనింగ్ చేసినప్పుడు నొప్పి వస్తాం సహజం, కానీ చేయగా స్లోగా తగ్గుతుంది. ఆల్రెడీ వాపు ఉంది అంటే గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి 2 మోకాలు జాయింట్ ఇలా రప్చర్ అయినప్పుడు స్వెల్లింగ్ వస్తుంది, ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏం చేయాలి అంటే ఐస్ ప్యాక్ దొరుకుతుంది, లేదా మీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని ఒక టవల్ కానీ నాప్కిన్లో కానీ పెట్టి కాసేపు ఇక్కడ పెట్టండి. ఐస్ ప్యాక్కి వాపు తీసేసే గుణం ఉంది. సో ఐస్ ప్యాక్ పెట్టడం మూలాన స్వెల్లింగ్ పోతే అప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత, అప్పుడు దాకా మీరు మూమెంట్స్ అలవాటు లేని వాళ్ళు కాబట్టి సడన్గా చేసేసరికి కొంచెం మజిల్ పెయిన్ రావచ్చు. ఒకవేళ ఉన్నా లేకపోయినా మజిల్ రిలాక్స్ అవుతాకి హాట్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది, అంటే వేడినీళ్ళు కాపడం. సో హాట్ ప్యాక్స్ దొరుకుతాయి బయట, ఎలక్ట్రిక్ అన్వా, లేకపోతే మనం మామూలుగా వేడినీళ్ళు పోసిన బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ సరే పెట్టుకోండి. ఇలా చేయటం వలన ఫాస్ట్గా రికవరీ అవుతుంది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు అబ్బా నొప్పి వస్తుంది అనకుండా తొందరగా మీరు ఇంకా, అంటే కొంతమంది ఉంటారు ఎక్సర్సైజ్ చేసి 2వ రోజుకి పెయిన్ వస్తుంది కాబట్టి అమ్మో వద్దనుకుంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్తుంది ఏంటంటే, పెయిన్ రాకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా ఐస్ ప్యాక్ ముందు, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి, తర్వాత హాట్ ప్యాక్ పెట్టండి, మీకు చాలా బాగా రిలీఫ్ అయితే వస్తుంది. 2వ ఎక్సర్సైజ్ ఇది ఏంటంటే, మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు,
పెరిఫెరల్ న్యూరోపతి అని డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పాదాలు అనమాట. పాదాల దగ్గర సెన్సేషన్ పోవటము, అంటే మనకి తెలియకుండా కొంతమందికి నల్లగా అయిపోతే వేళ్ళు. సో బ్లడ్ పంపింగ్ పాదాలకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా మన బొడవంతా పడేది మన మోకాల మీద, పాదాల మీద, అందుకే తొందరగా ఎఫెక్ట్ అవుతాయి. ఒక సర్టెన్ ఏజ్ తర్వాత బాడీ గ్రోత్ ఆగిపోయిన తర్వాత బోన్స్ అవి తర్వాత మనం వెయిట్ పెరుగుతూనే ఉంటాం. ఆ ఎక్స్ట్రా వెయిట్ అంతా కూడా దీని మీద పట్టడం వలన మోకాలు తొందరగా డ్యామేజ్ అవటం, పాదాలు డ్యామేజ్ అవటం జరుగుతుంది. సో వెయిట్ మెయింటెనెన్స్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చేయటం వలన పాదాలు ఎఫెక్ట్ అవ్వవు. సో మీ ఇంట్లో ఎవరైనా సరే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయించండి. సో పాదాల నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా వేళ్లతో టవల్ని మీ దగ్గరికి లాక్కోండి. దగ్గరికి లాక్కుంటాకి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళచ్చు. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ రిపీట్ చేసుకోండి. స్లోగా, కొంచెం స్లోగా చేసుకోండి, టైం పడుతుంది. బట్ ఇనీషియల్గా ఆల్రెడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం పెయిన్ వస్తుంది, బట్ ఇందాక చెప్పినట్టు హాట్ ప్యాక్ పెడితే రిలీఫ్ అవుతుంది. ఆర్ వేడి నీళ్ళలో కాసేపు పాదాలు పెట్టుకోండి. మీకు పాదాలతో అర్థం కాలేదు ఏం చేశాను అనేది, చేత్తో చూసి చూపిస్తున్నా. మనం ఇలా చెయ్యేలాగ పెట్టి ఇలాగ టవల్ని ఎలాగ వేళ్లతో ఎలా దగ్గర లాగుతామో ఇదే సేమ్ మనం పాదాలతో చేసామన్నమాట ఇందాక. సో పాదాలతో చేస్తాకి చేతులంత ఈజీగా ఉండదు. సో అలా చేయటం వలన మంచి ఎక్సర్సైజ్ అవుతుంది పాదాలకి, అలాగే మోకాలు స్ట్రెంథనింగ్ కూడా అవుతాయి. సో ఈ ఎక్సర్సైజ్ డయాబెటీస్ అనే కాదు, యాంకిల్ పెయిన్ అనే కాదు, వెరికోస్ వెయిన్స్, నీ పెయిన్స్ ఏమున్నా కూడా, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇవన్నీ లేకపోయినా కూడా పాదాల స్ట్రెంథనింగ్ అనేది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీలో మొత్తం వెయిట్ మన పాదాల మీద పడుతుంది. అసలు మనం ఎక్కువసేపు నుంచోవాలన్నా, వాక్ చేయాలన్నా పాదాలు స్ట్రెంథనింగ్, పాదాలు యాక్టివ్గా అంటే బ్లడ్ పంపింగ్ సరిగా జరగటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పాదాలు ఎప్పుడైతే రిలాక్స్గా ఉంటాయో ఆటోమేటిక్గా మన బాడీ కూడా రిలాక్స్గా ఉంటుంది. సో అందుకోసమని ఈ ఫీట్ ఎక్సర్సైజెస్, ఇందాక పిల్లో ఎక్సర్సైజెస్, ఈ రెండు చేసుకోవటం వలన మీకు నీ స్ట్రెంథనింగ్ అలానే పాదాలకు కూడా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. దీంతో పాటు ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, ఇది కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి అలాగే మోకాలు స్ట్రెంథనింగ్ అవ్వటానికి. దీనికోసం కూడా టవల్ కానీ, చున్నీ కానీ, ఏదైనా బ్యాండ్ ఉంటే బ్యాండ్ కానీ తీసుకోవచ్చు. సో ఇదేం చేస్తామంటే ఇలా రోల్ చేసి కుడివైపు కాలుకి వేసుకుని వేళ్ళని మీ వైపు లాక్కోవాలి. ఎంతవరకు వీలైతే అంత, మీరు వంగద్దు, మీ వేళ్ళని మాత్రమే ముందుకు లాక్కోవాలి. ఇలా చేసినప్పుడు మీ కాఫ్ మజిల్ దగ్గర కొంచెం లాగినట్టు ఉంటుంది, పెయిన్ వస్తుంది, బట్ ఇది మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. అలానే మోకాళ్ళ దగ్గర కూడా మీకు తెలుస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా పెయిన్ ఉంటే ఆ భాగాన్ని చుట్టూ ఉన్న భాగం అంటే మీ కాఫ్ మసిల్స్, మీ హ్యామ్స్ట్రింగ్ మసిల్స్, క్వాడ్రిసెప్ మసిల్స్, ఈ కింద భాగాన్ని హ్యామ్స్ట్రింగ్స్ అంటారు, ఇది క్వాడ్రిసెప్ మసిల్ అంటారు, ఇదేమో కాఫ్ మసిల్. ఇవన్నీ స్ట్రెంథనింగ్ చేస్తే మన మోకాలకి గ్రిప్ ఇస్తుంది. రెండు కాలు యూజ్ చేసేటప్పుడు మోకాల మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా మజిల్ స్ట్రెంగ్త్గా ఉంటే ఆ మొత్తం టోటల్గా వెయిట్ డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందుకోసమని నీ ప్యాడ్స్ వేసుకోండి, ఈ ఎక్సర్సైజెస్ చేయండి. వాక్ చేసేటప్పుడు, ఎక్కువసేపు మీరు నడిచేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ ఈ జాగ్రత్తలు తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే చాలా మటుకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంకొక కాలు ఎంతవరకు వీలైతే అంతవరకు లాగ్. అందిన వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు, అందని వాళ్ళు టవల్ కానీ చున్నీ కానీ యూజ్ చేయొచ్చు. రిలాక్స్. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. కాళ్ళ నొప్పులు తగ్గటానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గటానికి వాకింగ్ చేసి హెవీ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి సింపుల్ బేసిక్ ఎక్సర్సైజెస్. అండ్ మేము చేయలేము, మా వయసు అయిపోయింది, ఆల్రెడీ పెయిన్ స్టార్ట్ అయిపోయి డ్యామేజ్ అయిపోయింది అని అనుకోవద్దు. మొత్తం రివర్స్ చేయకపోయినా 10%, 20%, 30% అలా స్లోగా నొప్పి తగ్గించుకుంటూ వెళ్ళచ్చు. ఎంత మీరు ఎక్సర్సైజ్ చేస్తే, అంటే రిపిటేషన్ అన్నమాట, పొద్దున సాయంత్రం చేసి తినే ఆహారంలో మార్పులు, కాల్షియం డెఫిషియన్సీ కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటివి ఉంటే మీ డాక్టర్ గారికి చూపించుకుని సప్లిమెంట్స్ అవసరమైతే సప్లిమెంట్స్ కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో సప్లిమెంట్స్ పడితే, అంటే కాల్షియం కానీ, వైటమిన్ డి కానీ, ఇవేమైనా B12 డెఫిషియన్సీ ఉంటా ఏది ఉన్నా కూడా ఫస్ట్ ఈ జాయింట్ల మీద, కాళ్ళ మీద, పాదాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకోసం మీరు సప్లిమెంట్స్ తీసుకోండి. మీ ప్రాపర్ డాక్టర్ని కనుక్కొని మీ ఓన్గా ఇష్టం వచ్చినట్టు సప్లిమెంటేషన్స్
చేసినా కూడా ఓవర్డోస్ అయ్యి ఒక్కోసారి ఆర్ మన బాడీకి సెట్ అవ్వక కూడా నొప్పులు ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డాక్టర్ గారిని అడిగి సరైన మోతాదులు ఇవన్నీ వేసుకుని దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకోండి. హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ అనేది ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి. లాస్ట్ ఆప్షనే టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళొద్దు. లాంగ్ రన్లో ఇంటర్నల్ బాడీ చాలా డ్యామేజ్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్. సో అందుకోసమని ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి. రోజుకి ఒక 15 minutes మోకాళ్ళ ఎక్సర్సైజెస్, పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు. హాట్ ప్యాక్, ఐస్ ప్యాక్ ఈ 2 పెట్టండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది, మీరే చూస్తారు. సో ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం అలానే చాలామంది అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా, మా వయసు 70-75 అలా అంటున్నారు. ఏజ్తో సంబంధం లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. పెద్ద వయసు వాళ్ళైతే బెడ్ మీద కూర్చుని కూడా చక్కగా ఈ యోగా, సింప్లిఫైడ్ యోగా మీకు తగ్గట్టుగా కస్టమైజ్ చేసి మీకు చెప్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ.